నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అయితే దివంగత నేత ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లడంతో నెల రోజుల పాటుగా సీఎంగా బాధ్యతలు చేపట్టారు భాస్కర్ రావు. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి నాదెండ్ల. ఇక ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా చేశారు భాస్కర్ రావు. చెన్నారెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన 1982లో టీడీపీలో చేరారు నాదెండ్ల. ఇక 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు నాదెండ్ల భాస్కర్ రావు. ఉస్మానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1978లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో ఖమ్మం నుంచి లోక్సభకు ఎంపీగా పోటీ చేశారు. సో ఇటు 2019లో బీజేపీలో చేరారు నాదెండ్ల భాస్కర్ రావు. ఇక భాస్కర్ రావు మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు సాయంత్రం పంజాగుట్టలో భాస్కర్ రావు అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, నాదెండ్ల భాస్కర్ రావు మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు మరణం పైన అప్డేట్స్ ఏంటి? ఏం జరిగింది? అసలు ఆయనకు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన? అటు మాజీ సీఎం భాస్కర్ రావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం నెల రోజుల వరకు మాత్రమే ఆయన సీఎంగా పనిచేశారు. దివంగత నేత ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లడంతో నెల రోజుల పాటుగా సీఎంగా బాధ్యతలు చేపట్టారు నాదెండ్ల భాస్కర్ రావు. ఇక రాష్ట్ర చరిత్ర అతి తక్కువ కాలంగా సీఎంగా పనిచేసిన వ్యక్తిగా నాదెండ్ల భాస్కర్ రావు రికార్డులోకి ఎక్కారు. ఇక ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా పనిచేశారు. ఆయన గతంలో చెన్నారెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది నాదెండ్ల భాస్కర్ రావుకు. 1982లో టీడీపీలో చేరారు. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన అటు విజయవాడ ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులోకి వచ్చారు. కృష్ణమోహన్, నాదెండ్ల భాస్కర్ రావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తున్నాయి. సో ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు? ఆయన మరణానికి గల కారణం ఏంటి? ప్రస్తుతానికి ఈ వార్తతో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి విధంగా రాజకీయ పార్టీ ప్రముఖులు ప్రస్పందిస్తున్నారు? డెఫినెట్ గా మన బేసిక్ గా భాస్కర్ రావు మృతి అంటే రెండు రాష్ట్రాలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా నాదెండ్ల భాస్కర్ రావు పనిచేశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంటినెంటల్ హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే ఉదయం కాస్త విషమించడంతో ఈరోజు ఉదయం ఆయన శ్వాస వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాస్కర్ రావు ఆయన 1982లో అంటే భాస్కర్ రావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసినప్పటికీ వివిధ హోదాల్లో ఆయన సేవలు కూడా అందించారు. అయితే 1982 టీడీపీ పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత ఆయన అప్పుడు కీలకంగా టీడీపీలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ తో కలిపి. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు తన వర్గ ఎమ్మెల్యేలతో 1984 నుంచి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు అంటే నెల రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పరిస్థితి తెలుసు. ఆ టైంలో నాదెండ్ల భాస్కర్ రావు మీద వచ్చిన విమర్శలు కావచ్చు, ఆ మంత్రివర్గంలో ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలు చేసిన వెన్నుపోటు కావచ్చు, అదంతా కూడా ఒక చరిత్ర. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు తన ఎమ్మెల్యేలకి అంటే అప్పుడు ముఖ్యమంత్రి 11వ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయన వ్యవహరించారు. వెంటనే ఆయన ఒక నెల రోజుల తర్వాతనే ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ధర్మయుద్ధం పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టిన పరిస్థితి తెలుసు. ఆ తర్వాత జరిగిన వర్ష పరిణామాలు నేపథ్యంలో ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశారు. అంటే ఆ సమయంలో ఉన్న అప్పటి గవర్నర్ రామ్లాల్ కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా 4 రోజుల పాటు అయితే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిస్థితి. ఆ తర్వాత టీడీపీ పార్టీ ఆయన్ని బహిష్కరించడం, ఆయన టీడీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత 1998లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేసి గెలిచారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇక రాజకీయాల్లోకి పెద్దగా కనపడలేదు. కానీ అప్పుడప్పుడు విమర్శలు, రాజకీయ ఎంపీలు ఇవన్నీ కూడా మాట్లాడుతూనే ఉన్న వ్యక్తి 2019లో అమిత్ షా సమక్షంలో
ఆయన బీజేపీలో చేరిన పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా 90 సంవత్సరాలు వచ్చిన పరిస్థితి, కొంత రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అనారోగ్యకరంగానే ఆయన హైదరాబాద్ లోనే కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి. ఇక నాదెండ్ల భాస్కర్ రావుకి కుమారుడుగా ఉన్న నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన జనసేన పార్టీలో ఉన్న పరిస్థితి అయితే తెలిసిందే. అయితే ఈ సాయంత్రం 4 గంటలకి అంత్యక్రియలు జరుగుతాయనేది మనకి సమాచారం అందుతుంది. బహుశా 4 గంటలకి పంజాగుట్ట శ్మశాన వాటిలో అంత్యక్రియలు నిర్వహిస్తారనేది. ఆయన మరణం పైన ఇప్పటి వరకు అటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ జాతీయ స్థాయి నాయకులు కానీ రియాక్ట్ అయ్యారా? సో ఆయన అంత్యక్రియలకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఇప్పుడిప్పుడే రియాక్ట్ అయ్యే పరిస్థితులు అయితే కనపడుతుంది. అంటే ఇందాకనే ఉదయం జరగడం తర్వాత వెంటనే వాళ్ళు అధికారికంగా వ్యవహారాన్ని కూడా నాదెండ్ల కుటుంబం ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు కాసేపట్లో అంటే కాంగ్రెస్ వాదిగా సీనియర్ నాయకుడిగా మంత్రి చెన్నారెడ్డి దగ్గర కూడా ఆయన, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి దగ్గర కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎన్టీఆర్ టైంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి 4 రోజుల పాటు తెలుసు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడు జరిగిన వ్యవహారాలన్నీ కూడా నాదెండ్ల భాస్కరరావు పేరు మీద కొన్ని సినిమాలు కూడా తీసిన పరిస్థితి, అతని రోల్ ఎలా వ్యవహరించారనే దాని మీద కూడా చూసాం. అంటే బేసిక్ గా ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు కుమారుడుగా నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసే ప్రయత్నం అయితే చేస్తారనేది తెలుస్తోంది. 4 గంటలకి అంత్యక్రియలు అయితే కొనసాగుతున్నాయి. ఫర్దర్ గా ఈ పంజాగుట్ట శ్మశాన వేదికలోనే అంత్యక్రియలు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మరణం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలని కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అనారోగ్య సమస్యతోనే ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం 4 రోజుల పాటుగానే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో దివంగత నేత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళడంతోనే ఈ పదవిని ఆయన చేపట్టినట్టు తెలుస్తోంది. సో 4 రోజుల పాటుగా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి భాస్కర్ రావు. సో రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలంగా సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన. ఇక ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చెన్నారెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు ఆయన. 1982లో టీడీపీలో చేరిన ఆయన ఆ తర్వాత అక్కడ విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం, ఆ తర్వాత కొంత అక్కడ విభేదాలతో మళ్ళీ కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్లో చేరిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 2019లో మళ్ళీ బీజేపీలో కూడా చేరినట్టు తెలుస్తోంది. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు నాదెండ్ల భాస్కర్ రావు. ఉస్మానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీలో చేరారు నాదెండ్ల భాస్కర్ రావు. సో ప్రస్తుతానికి ఆయన అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకి ఇక్కడే పంజాగుట్టలో జరిగే అవకాశం కనబడుతుంది. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School.